హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీలోకి వెళ్ళే ముందు స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దరి చేరువా చలి పార్ట్ 7. ఇప్పుడు టైం 10. లంచ్కి 1 అవర్ తీసేస్తే ఇంకో 4 అవర్స్లో చేయాలా అని షాక్ అవుతూ అతని వైపు చూస్తుంది జనని. అతడి సైడ్ స్మైల్తో ఆమె వైపు చూస్తూ, జనని, యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్ అన్నాడు విక్రమ్. విక్రమ్ స్మైల్కి ఆమెకి చిన్నగా టెన్షన్ పుడుతుంటే తన చైర్లో కూర్చుని వర్క్ స్టార్ట్ చేసింది జనని. ఇద్దరు వర్క్ హాలిక్స్లా పనిలో మునిగి తేలుతుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి వస్తుంది ఇంటి నుండి లంచ్. ఆమె తల ఎత్తకుండా లాబీలో నిగ్నమై ఉండటంతో జనని లంచ్ వడ్డించు అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు విక్రమ్. అనవసరంగా వీడి గురించి తెలిసి కూడా ఆత్రం ఆగాక బెడ్ కట్టాను అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ హ్యాండ్ వాష్ చేసుకుని అతనికి లంచ్ వడ్డించి పక్కన కూర్చుంటుంది జనని. తినిపించు అని ఆర్డర్ వేశాడు. తినిపించాలా? హ్యాండ్ ఫ్రీ లేదు కదా, ఫోన్ చూస్తూ తాపీగా చెప్పాడు విక్రమ్. కావాలనే లేట్ అయ్యేలా చేస్తున్నాడు, దొంగ సచ్చినోడు అని మనసులో అనుకుంటూ అతనికి తినిపిస్తూ ఉంటుంది జనని. కాసేపటికి అతను తినేసి బయటకు వెళ్ళిపోవడంతో బెడ్ టైం అయిపోతుందని టెన్షన్లో ఆమె తినకుండా వర్క్ చేస్తూ కూర్చుంటుంది. ఆమె తినలేదని తెలిసినా అతను లైట్ తీసుకుంటూ వర్క్లో పడ్డాడు విక్రమ్. ఫైనల్లీ వర్క్ కంప్లీట్ అవడంతో అతని టేబుల్ మీద ఫైల్ పెట్టి దట్ ఈజ్ జనని అనే లేని కాలర్ ఎగరేసింది ఆమె. తాపీగా చైర్లో వెనక్కి వాలి 10 seconds లేట్, యూ లాస్ట్ ద బెడ్ జనని సైడ్ స్మైల్తో అన్నాడు విక్రమ్. దిస్ ఈజ్ టూ మచ్ విక్రమ్ గారు, అంత కష్టపడి వర్క్ చేశాను నేను అని ఏడుపు ముఖంతో చెప్పింది. ఆ ఫైల్ ఆమె ఫేస్ మీద విసిరేస్తూ మేనేజర్కి ఇచ్చేయి అన్నాడు. ఆమె అంత కష్టపడి వర్క్ చేసిన విక్రమ్ చిన్న మాట కూడా మాట్లాడకపోవడంతో జనని చిన్నగా డిసప్పాయింట్ అవుతూ ఫైల్ టేబుల్ మీద పెట్టి మీరే ఇచ్చుకోండి అని కోపంగా పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె దగ్గరగా వెళ్ళాలని ఉన్న జనని అరుణ్ తన కళ్ళెదురుగుండా తప్పు చేసినట్టు కనిపిస్తుంటే కోపంగా పిడికిలు బిగించి సిగరెట్ వెలిగించాక విండో దగ్గర నిలబడతాడు విక్రమ్. కానీ విక్రమ్కి మనసొప్పక సిగరెట్ని యాష్ట్రేలో వేసి లోపలికి వెళ్ళేసరికి ఆమె బెడ్ మీద నిద్రపోతూ కనిపిస్తుంటే నెమ్మదిగా జనని పక్కకు వెళ్ళి అతని కౌగిలిలో బంధిస్తాడు ఆమెని. ఎందుకే నన్ను ఇంత చీట్ చేశావు? ఏం తక్కువ చేశాను నీకు? ఎంత లవ్ చేశాను నిన్ను? కానీ ఆ అరుణ్ గాడితో కలిసి నన్ను ఒక విధవని చేశావు అని కోపంగా ఆమె నడుము మీద పట్టు పెంచుతాడు విక్రమ్. నువ్వు అనుకున్నట్టు నేనేం చీటర్నే కాదు బావా, ప్లీజ్ ట్రస్ట్ మీ అని అతని కాలర్ పట్టుకుని నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది జనని. కళ్ళెదురుగా ప్రూఫ్స్ ఉన్నా కూడా నీ మాటల్ని ఎలా ట్రస్ట్ చేయని, ఎర్రగా మారిన కళ్ళు మూసుకుంటూ అనుకున్నాడు విక్రమ్. హరి, ఇంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నావే కంగారుగా అడుగుతారు తన తల్లి సురేఖ. ముంబై వెళ్తున్నా మమ్మీ. ఇంత సడన్గా ముంబై ఏంటమ్మా? నాకు పీస్ కావాలి, అందుకే ముంబైలో జాబ్ వచ్చింది మమ్మీ. నువ్వు డాడీ జాగ్రత్తగా ఉండండి అంటూ ఆవిడని హత్తుకుంటూ చెప్పింది. డాడీతో చెప్పరా హరి? బాబోయ్, డాడీ అంటే నాకు భయం మమ్మీ, నన్ను వెళ్లకుండా ఆపేస్తారు. బాయ్ మమ్మీ అని ఫ్లైట్ టైం అవడంతో ఎయిర్పోర్ట్కి చేరుకుని రన్వే మీద టేకాఫ్ అవడానికి రెడీగా ఉన్న ఫ్లైట్లో కూర్చుంటుంది హారిక. వస్తున్నా విక్కీ, నీ గురించి వచ్చేస్తున్నాను, ఇంకా నిన్ను వదులుకోలేను అని ముంబై స్టార్ట్ అవుతుంది. ఓపీ చూసుకుంటున్న హర్షికి హేమగారి నుండి కాల్ వస్తుంటే పేషెంట్ని హోల్డ్లో పెట్టి కాల్ లిఫ్ట్ చేస్తూ ఆంటీ, నేను కాసేపు తర్వాత ఫోన్ చేయనా, పేషెంట్స్ ఉన్నారు అని చెప్పింది. హర్షి, నేను చెప్పేది విను, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అరుణ్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాడంట తల్లి, నాకేం చేయాలో అర్థం అవ్వట్లేదు అని కంగారుగా చెప్పారు.
ఓకే ఆంటీ వస్తున్నా అని పేషెంట్స్ని ఫాస్ట్గా చెక్ చేసి అరుణ్ ఇంటికి స్టార్ట్ అవుతుంది హర్షిత కంగారుగా. వీడు ఏం చేస్తున్నాడో వీడికైనా తెలుస్తోందా హేమ అని విసుగ్గా అంటారు ఆవిడ భర్త సుందరం గారు. ఆమె బాధగా చూస్తుంటే తన భార్యని తీసుకుని అరుణ్ రూమ్కి వెళ్ళి బెడ్ మీద బ్యాగ్ని దూరంగా పడేస్తారు. డాడ్ ఏం చేస్తున్నారు మీరు విసుగ్గా అరిచాడు అరుణ్. నేను అదే అడుగుతున్నాను అరుణ్. ఏం చేస్తున్నావు నువ్వు? హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు ఆస్ట్రేలియా అంటున్నావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని తిట్టారు. ప్రాజెక్ట్ వచ్చింది డాడ్, 5 ఇయర్స్కి బాండ్ రాయమన్నారు, సక్సెస్ అయితే అక్కడే సెటిల్ అయ్యి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను అని చెప్పాడు. మరి నీ లైఫ్లో నాకేం ప్లేస్ లేదా అరుణ్? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా అడుగుతుంది అప్పుడే వచ్చిన హర్షిత. ఏవండి, మన వాడు ఇక ఎక్కడికి వెళ్ళడు, పదండి అని తన భర్తను తీసుకుని బయటికి వెళ్ళిపోతారు సురేఖ గారు. వాళ్ళు వెళ్ళగానే డోర్ లాక్ చేస్తూ, చెప్పరుణ్ నా ప్లేస్ ఏంటి నీ లైఫ్లో అని సీరియస్గా అడిగింది. అతను విసుగ్గా చూస్తూ, నా లైఫ్ మీద నాకే క్లారిటీ లేదు, నీ గురించి ఏం చెప్పను హర్షి అన్నాడు. ఆమె కన్నీళ్లతో చూస్తూ, అంటే నా చావు నన్ను చావమంటున్నావు కదా అంది హర్షిత. అరుణ్ కోపంగా ఆమె షోల్డర్స్ని బంధిస్తూ, అలా నేను అన్నానా హర్షి అని కోపంగా చెప్పాడు. ఆన్సర్ లేనప్పుడు అదే కదరా అర్థం, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? నా లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్ నేను లవ్ చేయడం అని అనుకోనా అంది ఆవేదనగా. ఇప్పటికీ లేట్ అవ్వలేదు, ఇంకొకరిని పెళ్లి చేసుకుని కరెక్ట్ చేసుకో అని విసుగ్గా చెప్పాడు. అతని మాటలకు షాక్ అవుతూ, ఏంటి ఏమన్నావు అరుణ్ అంది నమ్మలేనట్టుగా. నన్ను మర్చిపోయి ఇంకొకడిని పెళ్లి చేసుకో అని చెప్తున్నానని కోపంతో గట్టిగా అరుస్తాడు అరుణ్. వెంటనే ఆమె చేతివేళ్ళు అతని చెంపపై ముద్రపడటంతో, బిచ్లా కనిపిస్తున్నానే నీ కంటికి అని ఉక్రోషంగా అడిగింది హర్షిత. ఆ మరుక్షణం అతని చెయ్యి ఆమె కంటి మీద బిగుసుకోవడంతో ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే కోపంగా ఆమెను విదిల్చి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు అతను. ఆగిపోతున్న ఊపిరి మళ్ళీ తిరిగి రావడంతో ఫాస్ట్గా వాటర్ బాటిల్ ఫినిష్ చేసి, చంపేయాలనుకుంటున్నావా నన్ను అంది కన్నీళ్లతో. ఎగ్జాక్ట్లీ, నువ్వు మాట్లాడిన మాటలకి అదే చేసేవాణ్ణి అన్నాడు. ఆమె కోపంగా మోకాళ్ళ మీద కూర్చుని అతని షర్ట్ కాలర్ బంధిస్తూ, ఎలా కనిపిస్తున్నానురా నీకు? నిన్ను తప్ప నా పక్కన ఎవరికీ ఊహించుకోలేను అరుణ్. మానసికంగా శారీరకంగా నిన్నే ప్రేమించాను, అలాంటిది ఇంకొకడితో అంటే నేను అదే అవుతాను అరుణ్ అంటూ ఏడుస్తూ చెప్పింది ఆమె. ఆమె కళ్ళల్లో నీళ్లు అతని మనసును మెలిపెడుతుంటే కొంచెంగా హర్షి మీదకి బెండ్ అవుతూ ఫోర్స్గా ఆమె పెదవుల్ని బంధించాడు అరుణ్. తన ప్రియుడు ఇచ్చే మొదటి ముద్దు ఆమెకి. సున్నితత్వం లేకుండా లేలేత పెదవులు మంటపుడుతుంటే అతని బాధ పోగొట్టడానికి మెడ చుట్టూ చేతులు బిగించి సహకరిస్తుంది హర్షిత. ఎంతసేపు అలా ఉన్నాడో కానీ కాసేపటికి కాన్షియస్లోకి వస్తూ హర్షిని వదిలేసి తల పట్టుకుంటాడు. రిగ్రెట్ ఫీల్ అవ్వకురా, నాకేం పెయిన్ లేదు అని చెప్పింది. అరుణ్ ఆమె కన్నీళ్లు తుడుస్తూ, ఐఎమ్ సారీని, ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు నాకు అని అపాలజీ ఇచ్చాడు. ప్లీజ్ అరుణ్, ఏం జరిగిందో నాకు చెప్పొచ్చు కదా. జనని ముంబైలో ఉంది అని చెప్పాడు అరుణ్. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ, వాట్, జనని ఇక్కడ ఉండడం ఏంటి అని అడిగింది. విక్రమ్ ఇక్కడ తన కంపెనీలో ఎండీగా ఛార్జ్ తీసుకున్నాడంట, ఇక నుండి ఇక్కడే ఉంటుంది జనని కూడా అని నా ఫ్రెండ్ చెప్పాడు. అందుకేనా నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నావు అని అడిగింది హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. నా వల్ల వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ రావడం ఇష్టం లేదు హర్షి. ఎంతకాలం అలా తప్పించుకుంటావు అరుణ్? విక్రమ్ వాళ్ళు ఆస్ట్రేలియా వస్తే అక్కడి నుండి కూడా వెళ్ళిపోతావా సూటిగా చూస్తూ అడిగింది. మౌనమే అతని నుండి సమాధానం. తప్పించుకుంటూ తిరిగితే తప్పు చేసినట్లే అరుణ్,
జనని వాళ్ళ అబ్బాయికి ఇంకా స్కోప్ ఇస్తున్నావు నువ్వు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కనిపిస్తే ఫేస్ చేయి, అంతేగాని దూరంగా మాత్రం వెళ్ళిపోకు అంటూ బాధగా చెప్పింది హర్షిత. ఏం ఆలోచించాడో కానీ హర్షి మాటలు అతనిపై బాగా పనిచేయడంతో ఆమెను గట్టిగా హత్తుకుంటూ బెడ్ మీద పడిపోయాడు అరుణ్. కంగారుగా తన నుండి దూరం జరుగుతూ ఏం చేస్తున్నావురా అని అడిగింది తడబాటుతో. డాక్టర్ గారు, ఐ వాంట్ స్లీప్, హెల్ప్ చేస్తారా అని దిగులుగా అడిగాడు. అతను ఎంత స్ట్రెస్ తీసుకున్నాడో తెలుస్తుంటే చిన్నగా హెయిర్ రబ్ చేస్తూ ప్రెషర్ ఇవ్వడంతో ప్రశాంతంగా నిద్రమ్మని ఆహ్వానిస్తాడు అరుణ్. అతను పడుకున్నాక పిల్లో మీద అడ్జస్ట్ చేస్తూ నెమ్మదిగా డోర్ లాక్ చేసి బయటకు వస్తుంది హర్షిత. అరుణ్ పేరెంట్స్ టెన్షన్గా ఆమె వైపు చూస్తుంటే, డోంట్ వర్రీ ఆంటీ, వాడెక్కడికి వెళ్ళడు, కొంచెం వాటర్ ఇస్తారా అంది. హేమగారు వాటర్ బాటిల్ ఇవ్వడంతో తాగి రిలాక్స్ అవుతూ, ఆంటీ మీరు మమ్మీతో మాట్లాడి సంబంధం ఫిక్స్ చేసుకోవచ్చుగా, మీ కొడుకు నా మెడలో 3 ముళ్ళు వేస్తే ఎక్కడికి కదలకుండా ఉంటాడు అంది హర్షిత. ఇంకో 2 డేస్లో మీ ఇంటికి వస్తాం హర్షి. ఏవండి, అరుణ్కి చెప్పకుండా ఏంటిది అన్నారు హేమగారు. వాడికి చెప్పేది ఏం లేదు హేమ, ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు సుందరం గారు. ఆంటీ అంకుల్ మాట వినండి అని కొంచెం వెన్నో లిప్ బామ్ ఉంటే నా ముఖాన్ని కొట్టండి అని మూసిన పెదవుల్ని వదిలి చేస్తుంది. ఆ ఘాటి ఏంటి హర్షి, కంగారుగా అడిగారు హేమగారు. మీ అబ్బాయి కొరికేశాడు. ఆవిడ షాక్ అవుతూ, తింగరదానా, ఎవరైనా అలా చెప్తారా అని మాడు మీద మొట్టికాయ వేస్తూ అన్నారు. మీరు అత్తగారిలా కన్నా ఫ్రెండ్లా బాగున్నారా ఆంటీ, త్వరగా ఏదో ఒకటి ఇవ్వండి, హాస్పిటల్కి వెళ్ళాలని మంట పెడుతున్న పెదవిని ఊదుకుంటూ అడిగింది. ఆవిడ వంటిట్లోకి వెళ్ళి వెన్న తెచ్చి ఆమె పెదవులకు రాస్తూ, వెన్న చాలా త్వరగా పెదవు పగుళ్ళని తగ్గిస్తుంది అని చెప్పారు. ఆహా ఆంటీ అని నవ్వుకుంటూ ఆవిడకి హగ్ ఇచ్చి హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది హర్షిత. ఇంకా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.